ఈ ముక్కిన ముసలోడు ముచ్చట ఎంత చక్కగా చెప్పాడు. ఆయనకు తగ్గట్టు ఆ తమ్ముడు అట్లనే ఉన్నాడు. ఇంతకీ ముచ్చటేందో మాకు కూడా అర్థమవుతుంటే చెప్పరాదే, మీకు పుణ్యం ఉంటది. అరే వీని పొల్లం ఇంట్లో ఎలుకలకు భయపడి అవగారింటికి దెంకపోయింది పిల్ల ఆయించను. ఈ ముచ్చట జనాలకు తెలిసేది ఉంటే దేనితో నవ్వుతారు చెప్పు. చిచి గింత చిత్రమైన ముచ్చట ఉంటుందా? ఏం పొల్ల రాది ఎలుకలకు భయపడి అవగారింటికి పోయేది ఉంటుంది రాని ఊక నువ్వు అయితే నువ్వేం రంజి పడకు. హోస్ని అన్నాలం పాడుగాను అదేం మనసే తమ్మి. అయినా గా ఎలుకలు ఏం చేస్తాయే అని మర్దలకి నువ్వన్న ధైర్యం చెప్పలేదారా తమ్మి? ఊక నేను చెప్తావురా. అరే ఆ రాజు పిల్ల వాడు పిల్లం పోయిన బాధలో మస్తు రాజీ పడతానంటే నువ్వు వచ్చేమో అడుగుతాను. అయితే ఆ పొల్ల ఆట ఎలుకలను చూసినప్పుడల్లా దానికి ఏనుగులను ముసలను చూసినట్టు అనిపించి అవాతం మీదకి వచ్చి పీక్కొని తిన్నట్టు అన్నంత భయం అవుతుందట. అరే అసలు చిత్రం అనిపిస్తుంది ఈ ముచ్చట చెప్తా అంటే. ఎలుకలను చూస్తే గట్లా అనిపిస్తుందా ఏమన్నా? అవ అట్లా అనుకోని అది దెక్కపోయింది. నువ్వు ఊకో. అవును నిజమేనే తాత. ఈ కాలంలో చాలా మంది పలక ఫోన్లలో కొన్ని వీడియోలు చూసి గిట్లనే జరిగినట్టు ఊహించుకొని చిన్న వాటికి కూడా భయపడుతున్నారటనే. అవు వీని పిల్లం కూడా అవేవో పలక ఫోన్లల్లో ఎలుకలు అమాంతం మీద పడ్డట్టు గర్పిస్కి వీడియోలు ఉంటాయి కదా. అగో ఆ వీడియోలు చూసి మనింత ఎలుకలు కూడా మనం అందరం పన్నాక మన మీద పడి పీక్కొని తింటే మొగడా నేనైతే ఈ కొంపలు అసలే ఉండను అని తట్టా బుట్ట చదువుకొని పొలగాని సంకలు వేసుకొని సామిరంగా అన్నది అవగారింటికాడ జెండెత్తింది. ఇంత భయం ఉంటుందా? అరే నీ పిల్ల గింత టర్రదా అని నాకైతే ఎన్నడూ తెలియదురా. నవ్వుతాడు. ఇగో గిట్లనేనే తాత. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఒక్క చీమలకు భయపడి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నదటనే పాపం. అయితే అక్కకు మైర్మోకోఫోబియా వ్యాధి ఉన్నదని పోలీసులు చెప్తున్నారట. అయ్యో ఎంత పని చేతివి తల్లి. అవును నిజంగానే కొంతమంది చిన్న వాటికే కొన్నిటికి భయపడతా అంటారు పిల్ల. వాటిని దబ్బున బయటికి చెప్పుకుందామా అంటే వాళ్ళు నవ్వుతారేమోనన్న భయానికి చెప్పుకోరు. ఇక కొంతమంది బయటికి చెప్పుకుంటే బయట జనాలేమో దేశంగా వాటికి కూడా భయపడతావు, నువ్వు పెద్ద టర్రుదాని ఉన్నట్టున్నావు అని చెప్పేసి అని తీసి పారేసినట్టు చేస్తాంటారు. ఇంకా కొంతమంది ఏమో బయటికి చెప్పుకోలేక లోపట్నే భయపడి ఒక గిత్తనే పానాలు తీసుకుంటా అంటారు. కానీ అబ్బా ఈ చెల్లె చేసిన దాన్ని తలుసుకుంటే అయితే మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే. వీని పిల్లం కూడా గసడిగా ఉన్నట్టున్నది అంటున్నావు. నిజమేనే తాత. ఇది మన సొంటలకు చాలా చిన్న ముచ్చట్ లెక్కనే అనిపిస్తుంది కావచ్చు, కానీ ఈ ఫోబియా ఉన్నోళ్లకు మస్తు తిప్పాలనిపిస్తుంది అట్టనే. అరే వీని పిల్లమే సూర్యు రాదు. వీనికి పెళ్ళి అయిన కొత్తలో వీని పిల్లం ఏం చేస్తాను తాత అనుకుంటా మా ఇంటికి వచ్చింది. అది వచ్చిన టయానికే పుసుక్కున మా ఏనుగులో ఒక ఎలుక పుసుకు అనుకుంటా తిరుక్కుంటా దానికి కనబడ్డది. చెల్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాకా 4 ఏళ్ళ పొద్దు చూస్తుంది. అయినా కూడా మా ఇంటికి అడుగు పెడతలేదు అంటున్నావు. గంత టర్రు దానికి ఎలుకలు అంటే ఇంత చిత్రం ఉంటుందని నాకు అసలే తెలియదు.